అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ప్రభుత్వం తలపెట్టిన బల్క్ డ్రగ్స్ కొరకు రైతుల భూముల్లో చెట్లు తుప్పలు తొలగించేందుకు భారీ స్థాయిలో పోలీసులను మోహరించి పనులు ప్రారంభించారు. ఈ పనులను అడ్డుకుంటామని భావించి ఎస్ రాయవరం మండలం ధర్మవరంలో నివసిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజును పోలీసులు ఎక్కడకు వెళ్లనీయకుండా గృహ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాలు ఏ కార్యక్రమాలు చేపట్టినా ముందుగా ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఎం నాయకులను అక్రమంగా నిర్బంధించడం సరైంది కాదన్నారు అప్పలరాజు. అధికారంలోకి రాకముందు అరెస్టులు, నిర్బంధాలు అప్రజాస్వామికమని నినదించిన రాష్ట్ర హోంమంత్రి అనిత నేడు సిపిఎం నాయకులపై నిర్బంధాలు ప్రయోగించడం అప్రజాస్వామికం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క మత భావాల్ని ఈరోజు దేశవ్యాప్తంగా రుద్ది ప్రజల మీద ఈ దేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చాలనేటువంటి పద్ధతితో ఈరోజు బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి మనువాదాన్ని ఈ దేశ ప్రజల మీద రుద్దా. ఆర్ఎస్ఎస్ ఆ రకంగా ఈ దేశంలోని క్రిస్టియన్ మీద, మైనార్టీల మీద దాడుల్ని రోజు రోజుకి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ దేశం లౌకిక దేశంగా ఉండాలి, మత సామరస్య దేశంగా ఉండాలని చెప్పి మొదటి నుంచి కూడా వామపక్షాలు హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రిస్టియన్ల మధ్య గొడవలు పెడితే ఈ దేశానికి మంచిది కాదు, అందరూ ఐక్యంగా అన్నదమ్ముల్లా బ్రతకాలనేటువంటి దీంతో ఈరోజు జీవిస్తూ ఉన్నాం. మనం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే చెప్పాడు. ఈ దేశం లౌకిక దేశం, సామ్యవాద దేశంగా ఉండాలి, అందరూ సమానంగా బ్రతకాలనేటువంటి దీంతో రాజ్యాంగంలో అనేక రిజర్వేషన్లు